వెల్కమ్ టు టీ10 నేను రేవతి. గులాబీ పార్టీలో త్వరలో ప్రక్షాళన జరగనుందా? నూతన కమిటీలు ఏర్పాటు చేయనున్నారా? పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అయిందా? నూతన కమిటీలతో పార్టీ బలపడుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారా? బీఆర్ఎస్ అనుబంధ విభాగాలను యాక్టివ్ చేయాలని పార్టీలో చర్చ జరుగుతుందా? గులాబీ బాస్ మనసులో ఏముంది? ఇంతకు పార్టీలో పదవులపై బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? బీఆర్ఎస్ పార్టీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమితో పార్టీని ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయింది. పూర్తి కమిటీలు లేకపోవడం వలన ప్రజల్లోకి వెళ్ళలేకపోతున్నామనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతుంది. త్వరలోనే పార్టీ అనుబంధ కమిటీలు సైతం పూర్తి స్థాయిలో నియమించి క్యాడర్ ను యాక్టివ్ చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా అధిష్టానం ప్లాన్ చేస్తుంది. క్షేత్రస్థాయిలో బలమైన నేతలు ఎవరు ఉన్నారు అనే దానిపై గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు. దసరా నాటికి పార్టీ కమిటీలను ప్రకటిస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. సామాజిక వర్గ సమీకరణలు, యువత, మహిళలు పార్టీ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించనున్నారు. పార్టీ రాష్ట్ర కమిటీ, పొలిట్ బ్యూరో, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లాల అధ్యక్షుల పదవులను గులాబీ పార్టీ భర్తీ చేయనుంది. పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయాల్సి ఉంటుంది కాబట్టి పార్టీలో యాక్టివ్ గా ఉన్న వారికి మాత్రమే బాధ్యతలు అప్పగిస్తారని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. పార్టీ అజెండా ప్రజల్లోకి వెళ్లాలంటే అనుబంధ సంఘాలు కీలకంగా ఉంటాయి. ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘాలు కీలకంగా పనిచేశాయి. విద్యార్థి విభాగం, యువజన విభాగం, కార్మిక విభాగం, మహిళా విభాగం, ఇతర విభాగాలు కీలక పాత్ర పోషించాయి. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అనుబంధ సంఘాలను, కార్మిక సంఘాలను పూర్తిగా విస్మరించింది. సింగరేణి, ఆర్టీసీ లాంటి సంస్థల్లో బీఆర్ఎస్ కార్మిక సంఘానికి పట్టు ఉండేది. అధికారంలోకి వచ్చాక ఆర్టీసీలో కార్మిక సంఘాలను రద్దు చేశారు. తరువాత ఆర్టీసీ యూనియన్ ఎన్నికలను రద్దు చేశారు. సింగరేణిలోను బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం బలహీనపడింది. ఇప్పుడు మళ్లీ తిరిగి అనుబంధ సంఘాలను యాక్టివ్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగా త్వరలోనే విద్యార్థి విభాగం, యువజన విభాగం, కార్మిక విభాగం, మహిళా విభాగం, కార్మిక విభాగాలను పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్న వారిని అధ్యక్షులుగా నియమించనున్నారు. దసరా పండుగ నాటికి పార్టీలో అన్ని కమిటీలను నియమించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే వీలైనంత మేరకు పార్టీ నూతన కమిటీలను ప్రకటించేందుకు కసరత్తులు చేస్తున్నారు. పదవులను భర్తీ చేశాక పార్టీ కార్యక్రమాలు చేస్తే శ్రేణులు ఉత్సాహంగా పాల్గొంటారని టాక్ నడుస్తోంది. వీలైతే దసరా పండుగ లోపు లేదా దసరా తర్వాత పార్టీ ప్లీనరీ నిర్వహించాలని కేసీఆర్ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పార్టీ ప్లీనరీ నిర్వహించాల్సి ఉన్న పార్లమెంట్ ఎన్నికల కారణంగా వాయిదా పడింది. దీంతో పార్టీ కమిటీల ఏర్పాటుతో పాటుగా ప్లీనరీ నిర్వహణతో బీఆర్ఎస్ శ్రేణులను యాక్టివేట్ చేయడంతో పాటుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై క్షేత్రస్థాయిలో పోరాటం చేసేందుకు సన్నద్ధం చేయవచ్చని అధినేత కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ క్యాడర్ ను పట్టించుకోలేదన్న అపవాదు బీఆర్ఎస్ అధిష్టానంపై ఉంది. దీంతో ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా పార్టీ కమిటీల్లో యాక్టివ్ గా పనిచేసే వారికి, ఉద్యమ కాలం నుండి పార్టీలో ఉన్న వారికి కమిటీల్లో ఎలాంటి అవకాశం ఇస్తారో చూడాలి. ఇది వాళ్ళ న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.